ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు, అది కూడా వారు వేరే దేశంలో పరవాసులుగా ఉన్నప్పుడే నువ్వు వాగ్దానం చేశావు. అవునయ్యా, మా చింతల్లో, మా కష్టాల్లో, మా ఇబ్బందుల్లోనే మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఆ పరిస్థితుల్లో వాగ్దానాల ద్వారా మమ్మల్ని బలపరిచే దేవుడు నాయన. అలా అని చెప్పి కేవలం వాగ్దానాలు చెప్పి మర్చిపోయేవాడు కాదు ప్రభువా, వాటిని నెరవేర్చే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. కనాను దేశమును కొలచబడిన స్వాస్థ్యంగా నీ ప్రజలకు ఇచ్చావు. ఈరోజు మా ప్రియుల కొరకు నువ్వు ఏదైతే కొలిచి ఉంచావో, ఏ ఆశీర్వాదాలు, ఏ స్వాస్థ్యాన్ని కొలిచి ఉంచావో వాటిని అనుగ్రహించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. తగిన సమయంలో వారిని హెచ్చించే దేవుడు గనుక నీకు వందనాలు. బలపరచండి అయ్యా. కృంగిన స్థితిలో, భవిష్యత్తును గురించిన విపరీతమైన భయంలో, తీవ్రమైన ఆందోళనలో ఎవరైతే ఉన్నారో వారందరినీ ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. అద్భుతాలు చేయండి ప్రభు, ఆశ్చర్యకర పక్షం జరిగించండి. నీవు వారి పక్షాన ఉన్నావని రుజువుపరుచుకోవాల్సిందిగా కోరుకుంటూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. God bless you, dear friends. Have a wonderful and beautiful day.